ఇవాళ జగన్ నీకు దేవుడు అయిపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనుకొని జగన్మోహన్ రెడ్డి మటాష్ అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుతున్నాడా? 40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా? చిరంజీవి గారు నీకు రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చడానికి కూల్చేశావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మిస్తే తెలుగుదేశం పార్టీని కూల్చడానికి చూస్తావు. నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలని చూస్తావు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఇప్పుడు చేయవు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాలి నాని వంశీ ని మాట్లాడుతుంటే ఏ రోజైనా వాళ్ళు మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు మాట్లాడి పార్టీ గురించి మాట్లాడావా? పార్టీని వెనకేసుకొచ్చావా? చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చావా? నీ స్నేహం సేపు విజయసాయిరెడ్డి, అలాగే నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డి, ఇక్కడికి వచ్చేసరికి అల్లంపల్లి సీను, అక్కడికి వెళ్ళేసరికి మల్లాది విష్ణు, ఇంకోసారికి వెళ్ళేసరికి అవినాష్. నీ స్నేహం అంతా వైసీపీ వాళ్ళతోనే. నువ్వు కోవట్టువి. నువ్వు ఇవాళ అర్థమైపోయింది కదా, నీ కారు ఎవరు తోలుతున్నారు, నీ కారులో ఎవరు కూర్చున్నారు, నువ్వు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒంటరికి వెళ్ళావా? నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు కోవట్టు అయ్యింది, నువ్వు వెళ్ళావు. నాని అసలు ఈ నాని పేర్లతోనే మాకు ఇబ్బంది ఉందా? ఓ పక్క కొడాలి నాని, ఇంకో పక్క కేసినేని నాని. మొన్నటి వరకు కొడాలి నాని పేరు ఆచితూచి మాట్లాడేవాడిని, ఎందుకంటే ఎక్కడ కేసినేని నాని వచ్చేస్తుందా అని. ఇవాళ నుంచి ఫ్రీ అయిపోయా. కొడాలి నాని, కేసినేని నాని ఈ ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. అరే మీరు ఏం పీకుతారు అసలు చెప్పండి. మీరు విజయవాడలో నువ్వేం పీకుతావు? నువ్వు మొన్న నన్ను బీసీగా, అంటే చిన్న కులాలు బీసీలుగా ఉండకూడదా? చెప్పండి ముందు, నువ్వు చెప్పు. బీసీలను కించపరచలేదా నువ్వు? చూస్తా. ఆట మొదలైంది, ఆట ఫస్ట్ ఇప్పుడే మొదలైంది. రీల్ వేశారు, ఇంకా పేర్లు పడలా. కొద్దిగా స్టోరీ నడిచింది. పేర్లు పడతాయి, ఫస్ట్ హాఫ్ నడుస్తుంది, విశ్రాంతి చేస్తారు, తర్వాత మళ్ళీ స్టోరీ మొదలైద్ది, ఇంటర్వ్యూలు అయిద్ది, బయటికి వెళ్ళి వస్తారు, మళ్ళీ మొదలైద్ది, లాస్ట్కి ద ఎండ్ అని పడిద్ది. అంటే శుభం అంటేనేమో వేరుగా ఉంటుంది, ద ఎండ్ అని పడిద్ది. చూడదు సినిమాలో నీలాంటాడు మటాష్ అయిపోయినప్పుడు ద ఎండ్ అంటే సినిమా ఇంతటితో క్లోజ్. ఏమంటే ద ఎండ్ అంటే ఓడిపోతాడు కదా, అలా పోటీ చేస్తానన్నాడు, ఓడిపోతాడు కదా, ద ఎండ్. 40 వారం రోజుల ముందు ఇదే కేసినేని నాని, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి కేసినేని నాని ఏం మాట్లాడాడో వారం రోజుల క్రితం తీయండి. జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అన్నాడు, ఇవాళ మళ్ళీ 40 సీట్లు రావంటున్నాడు. అది కోవట్టు. కోవట్టు నీకేంటంటే ఒకటి ఉందమ్మా, ఫ్యాక్షన్లో కూడా, అంటే మీకు చెప్తున్నానండి, అంటే ఇది ఫ్యాక్షన్ కాదు. ఫ్యాక్షన్లో 10 మందిని చంపుతాడు ఒక ఫ్యాక్షనిస్ట్, 11వ వాడి చేతిలో అయిపోతాడు. ఫ్యాక్షనిస్ట్ అనేవాడు ఎప్పటికన్నా అయిపోతాడు. అలాగే ఈ కేసినేని నాని అనేవాడికి నోటు దోల, ఎవరిని పడితే ఆయన తిడతాడు. చివరిగా అప్పుడు చంద్రబాబు గారిని మోసగాడు అన్నాడు, అయిపోయాడు ఇక మటాష్. అంటే రాజకీయ సమాధి. అంటే ఇది ఫ్యాక్షన్ కాదు కదా, నోటు దోల. ఆ నోటు దోలను వదిలిస్తాం, ద ఎండ్. బాబు కేసినేని నాని, ఇక రేపటి నుంచి నీ ఆట ఇవాళ మొదలైందయ్యా. ఇక పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రేపు పెట్టు. రేపు పెడితే మళ్ళీ చూడు నీ చిట్టా. ఇది నిజంగా నీ చిట్టా ఉంది. అరే నేను అందుకు ఆట మొదలైంది తమ్ముడు, అంత ఒకేసారి చెప్పేశాను అనుకో, ఎలాగా? కరెక్ట్ కాదు కదా.